అండ్ అలాగే స్వామి అయ్యప్ప మాల ధారణ నేర్పే మౌలిక విలువలేంటి స్వామి? మేడం, ఇప్పుడు అయ్యప్ప స్వామి మాల వేసుకుంటే ప్రతి వ్యక్తికి తెలుస్తుంది. మనం ఒకరికి చెప్తే మన మనోభావాలు యాక్చువల్గా కొన్ని మీకు చెప్తాను. అయ్యప్ప మాల వేసుకోవడంలో, అయ్యప్ప మాల వేసుకుంటే ప్రతిఫలాలు ఏంటి, భక్తి మార్గంలో పోతే జరిగే పరిణామాలు ఏంటి అన్నది. ఇప్పుడు ఈ దైవ మార్గం అనేది ఏంటిదంటే మేడం, నిత్యం మనము ఒక వాస్తు సిద్ధాంతాన్ని ఆధారం చేసుకొని ఇంటిలో ఈశాన్యంలో మనం ఒక దేవుని పెట్టుకుంటున్నాం. అదేవిధంగా ఈ ప్రపంచంలో ఈ భూగోళంలోనే యాక్చువల్గా చెప్పాలంటే ఈ విశ్వంలో మన భారతదేశం ఈశాన్యంలో ఉంది. మన ఖగోళం, మన ఇంటిలో ఈశాన్యంలో దేవుడైతే ఎట్లా ఉన్నాడో మన ఈ ఖగోళం మన భారతదేశం ఈశాన్యంలో మనకు ఈ భగవంతుని జన్మస్థానం మన భారతదేశం. భగవంతునికి జన్మస్థానం మన భారతదేశం. భవిష్యత్తులో ప్రపంచానికి ఒక దిక్సూచిగా మన భారతదేశం రాబోతుంది భవిష్యత్తులో. అదే ప్లస్ ఇంకా ఇప్పుడు దానికి దేన్ని ఆధారపడి ఉందంటే, ఇప్పుడు భగవంతుని అనుగ్రహంతో ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక తండ్రికి 10 మంది పిల్లలు ఉంటారు. 10 మంది తల్లిదండ్రులు చెప్పినట్టుగా దిక్సూచిగా నడవరు వాళ్ళు. అందులో కొందరు దైవానుగ్రహం పొందిన వాళ్ళు సంపూర్ణంగా ఆ తల్లి అనుగ్రహంతో సంపూర్ణంగా తప్పకుండా దిక్సూచిగా తల్లిదండ్రి వేలెత్తి చూపిన ప్రకారంగా బ్యాలెన్స్ తప్పకుండా నడిచే వాళ్ళు కొందరు ఉంటారు. అందులో ఒకరు మన భారతదేశంలో జన్మించిన ప్రతి పౌరుడు, ప్రతి హిందువు అని నేను భావిస్తున్నా. అందులో అయ్యప్ప స్వామి మాల వేసుకుంటే ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది నెగటివ్ని వికర్షించుకుంటూ పాజిటివ్ని ఆకర్షించుకుంటూ పోవడమే భక్తి మార్గం. అవును. అయ్యప్ప స్వామి మాల వేసుకుంటే మనకు జరిగే పరిణామాలు ఏంటంటే మనలో ఉన్న నెగటివ్ కూడా పాజిటివ్గా మార్చే శక్తి వస్తుంది. అది కాబట్టి ఒక విధంగా చూస్తే సహనము, ఓర్పు, మంచి మాట అనడం అన్నది అంతా మాలలో భాగం, మాలధారణలో కూడా ఒక మంచి భాగం అంటారు. అయితే అంటే రామ్ చరణ్ గారు చూపించిన ఐక్యత కావచ్చు, ఓర్పు కావచ్చు, పరమత సహనం కావచ్చు. ఇప్పుడు మనము దయచేసి యాక్చువల్గా ఇప్పుడు మన కంట్లో మనం పొడుచుకున్నట్టు కాకుండా మన హిందూ సాంప్రదాయం ప్రకారంగా పోతే, ఇప్పుడు మనము సెక్యులరిజం అన్నాడు ఇప్పుడు ఇంతకుముందు అడ్వకేట్ గారు చెప్పారు. సో మన భారతదేశంలో ప్రతి పౌరుడు దైవానుగ్రహము, ప్రతి వ్యక్తి కూడా దైవానుగ్రహం అన్న స్వభావంతో మన ప్రపంచ దేశాలలో ఏ దేశంలో మనలో ఉన్న భక్తిభావం, మనలో ఉన్న గౌరవము, మనలో ఉన్న నడవడిక ఏ దేశంలో ఏ పౌరునికి లేదు. మన భారతదేశంలో ప్రతి హిందూ సంప్రదాయం, మన హిందువునికి ప్రతి హిందువు పాటించే భక్తి మార్గంలో పాటించే స్వభావము మన రామ్ చరణ్ గారు ఒక దైవ మార్గంలో ఒక మాల వేసుకొని ఒక దైవ సన్నిధికి పోయినట్టు మనకు భగవంతుని విశ్వరూపం. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. భగవంతుడు అన్ని రూపాల్లో ఉన్నాడు. భగవంతుడు రాక్షసుని రూపంలో ఉన్నాడు, రక్షించేవాని రూపంలో ఉన్నాడు, శిక్షించేవాని రూపంలో ఉన్నాడు భగవంతుడు. ఆ భగవంతుడు ఏ రూపంగా వస్తాడు? మానవుడు అందరికీ మొక్కరు కదా, ఇప్పుడు రాక్షసుల్ని మొక్కరు కదా. నేను చెప్తున్నా మనిషి విశ్వరూపం అంటున్నాను నేను. మనిషి ఇప్పుడు భగవంతుని విశ్వరూపం అంటున్నా. అంటే రూపాలు వేరైనా ఆ భగవంతుడు మానవుని మనుగడ కొరకు ఈ విశ్వంలో ఈ సృష్టిలో ప్రతి ప్రాణజీవి మనుగడ కొరకు బ్యాలెన్సింగ్ కొరకు సృష్టించే అనేక ఈ జన్మ రహస్యాలు అనేక మొత్తము ఈ ఏది మన భారతదేశంలో ఉన్న 196 దేశాల్లో ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క రకంగా ఒక్కొక్క కోణంలో ఒక భక్తిభావంతో ఉన్నారు ప్రతి జన్మించిన వ్యక్తి కూడా. మన భారతదేశంలో ఉన్న సంప్రదాయము భగవంతునికి అతి ఇష్టమైన, ఇప్పుడు నేను చెప్పినా కదా ఇంతకుముందు, ఒక వ్యక్తికి 10 మంది పిల్లలు ఉంటే అందరి పిల్లలు తల్లిదండ్రులకు ఇష్టం కాదు, మనోసంకల్పం. కొందరు తను చెప్పినట్టు ఇంటర్ అనగా అదే రకంగా మన భారతదేశం భగవంతునికి జన్మస్థానము. భారతదేశంలో ఉన్న ప్రతి హిందువు భగవంతుని ముద్దుల బిడ్డలు. మన సాంప్రదాయము భగవంతునికి సంపూర్ణంగా భక్తిభావంతో మనం చేస్తాం కాబట్టి ప్రపంచంలో ఎక్కడ లేని భక్తిభావం మన భారతదేశంలో ఉంది. రేపు భవిష్యత్తులో 196 దేశాలకు మన భారతదేశం దిక్సూచిగా మారబోతుంది. ప్లస్ ఇక్కడ మన సాంప్రదాయము భగవంతునికి సంపూర్ణంగా 100 మార్కులు వేస్తున్నాడు. రైట్. అంటే మీరు అన్నది ఇప్పుడు ఈ కోణం నుంచి మాట్లాడితే కూడా భారతదేశంలో ఇదే అంటే ఏదైతే అందరినీ సహించే ఈ తత్వం ఉందో భారతీయత, అన్ని మార్గాలని యాక్సెప్ట్ చేసే పద్ధతి, అది భారతీయత అంటారు. అలా రామ్ చరణ్ గారు ఏవి తప్పు చేయలేదంటారు. రామ్ చరణ్ గారిని కొందరు ఎట్లా చూస్తున్నారంటే, నేను మన హిందువులను తప్పు పట్టట్లేదు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నా, రామ్ చరణ్ గారిని ఒక పొలిటికల్ వ్యూలో చూసేది ఉంటే తప్పుగా భావిస్తున్నారు అనిపిస్తుంది.
ఇప్పుడు మన సనాతన ధర్మం ప్రకారంగా ఇప్పుడు కొన్ని దేశాలలో మన బంగ్లాదేశ్లో హిందువులను అతి కిరాతకంగా హత్య చేయడము అతి కిరాతంగా అలాంటి సమస్యల కోణంలో మన భారతదేశంలో హిందువులు ఆలోచన చేస్తున్నారేమో నాకు తెలియదు. ఆ కోణంలో చూస్తే మన మతాల పరంగా పోతే అది తప్పుగా భావించవచ్చు వాళ్ళు. అది నేను ఆ రకంగా నేను వాళ్ళని తప్పుగా భావించట్లేదు. ఇప్పుడు మనం మాలేసుకున్నాము, మాలేసుకున్నప్పుడు జన్మించిన ప్రతి ప్రాణిజీవి దైవానుగ్రహమే. అవును. ఈ అనంత విశ్వంలో సృష్టించిన ప్రతి మానవుడు కూడా దైవానుగ్రహమే. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈ మతాలు అనేది ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్తున్నాం, మన హిందూ మతంలో ఏదన్నా ఒక పవిత్రమైన ఫెస్టివల్ అప్పుడు మన హిందువులు ఎగ్జాంపుల్గా మన తిరుపతి కానీ దగ్గరలో ఉన్న టెంపుల్ అక్కడ పోతే అన్ని సర్వ రోగాలు పోతాయని మనం సృష్టిస్తే అక్కడ ఒక మంచి శుభ సమయం ఆ రోజే 2 గంటలే దర్శనం చేసుకోవాలని మనం ఒక సాంప్రదాయం ఒక టైం ఫిక్స్ చేస్తే గవర్నమెంటు మన హిందువులు పోయి అక్కడ కొట్టుకొసి వస్తారు. ఆడ ప్లేస్ సరిపోదు. భగవంతుడు ఇన్ని మతాలు సృష్టించడము, ఇన్ని దేవతలు ఇన్ని అవతారాలు సృష్టించడము, భగవంతుని సృష్టి మానవుడు ఎన్ని జన్మలు ఎత్తినా కూడా అర్థం కాదు మానవునికి. సో అయితే మొత్తానికి సర్వ మతాల సృష్టి దైవానుగ్రహమే. సర్వ మతాల్లో ఉన్న భగవంతుడు అందరూ ఒకడే. ఈ అనంత విశ్వానికి ఆల్ ఇన్ వన్ ఇన్ ఆల్, ఒకడే ఒక దేవుడు, అన్ని రూపాల్లో ఉన్నాడు, అన్ని రూపాల్లో ఉన్న దేవుడు ఒకడే. ఇప్పుడు కాబట్టి రామచరణ్ గారిని ఇప్పుడు మన ఆంధ్ర తెలంగాణలో అనేక మంది వ్యతిరేకించడంలో వాళ్ళు ఆలోచించే కోణం బట్టి తప్పు పడుతున్నారు తప్ప ఇది సంపూర్ణంగా దైవ మార్గంలో భగవంతుని కోణంలో ఒక భక్తి మార్గంలో రామచరణ్ గారిని మనం ఆలోచన చేస్తే మాత్రం రామచరణ్ గారు అక్కడికి దర్గాకు పోవడంలో సంపూర్ణంగా 100 మార్కులు పడతాయి. రైట్ స్వామి, చాలా మీరు విపులంగా చెప్పారు స్పష్టంగా. అలాగే సుప్రీంకోర్టు న్యాయవాది అయిన వరప్రసాద్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. మీకు ధన్యవాదాలు స్వామి. సంశరణం.